మీరు కూడా నమస్కారం పెట్టండి, ఎందుకంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. సో ఓకే, ఇప్పుడే మేము రెడీ అయ్యాము, లైక్ ఫ్రెష్ అయ్యాము. నా హెయిర్ చూసి ఇదేం ఫ్రెష్ అయ్యిందిరా అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలానో మాకు వేరే హెయిర్ స్టైల్ వేస్తారు కాబట్టి ఈ పిచ్చుక కూడా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రెజెంట్ అంత టైం కూడా లేదు, ఎందుకంటే కొంచెం లేట్గా లేచాము. ఆల్రెడీ కాల్ వచ్చేస్తుంది. సరే సరే అయితే వెళ్ళే దారిలో మళ్ళీ చూపిస్తాను. బాయ్. హాయ్, బాగున్నారా? మిమ్మల్ని నేను లాస్ట్ షెడ్యూల్లో మిస్ అయ్యాను, మీ మేకప్ని. హీర్స్ అవర్ కాస్ట్యూమ్ డిజైనర్, ద బెస్ట్ డిజైనర్. ఆయన హాయ్. సో నేను ప్రస్తుతానికి అయితే ఫ్రీగా ఉన్నాను. ఇక్కడ నాకు షార్ట్స్ ఏం లేవు, వేరే లొకేషన్కి వెళ్ళాలి నా షార్ట్స్కి. సో యా, మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను నేను. లాస్ట్ టైమ్ రీసెంట్గా మిస్ రాజమహేంద్రవరం తర్వాత నేను స్టోరీ పోస్ట్ చేస్తే మీరు జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు. దాని గురించి షేర్ చేసుకోవడం స్టోరీలో అవ్వదు అని చెప్పి రీల్ పోస్ట్ చేస్తా అని చెప్పాను. సో రీల్లో కూడా కొంచెం లాంగ్ అయిపోతుంది, పార్ట్స్లో పోస్ట్ చేసినా అది పెద్ద ఇంట్రెస్టెడ్గా చూడరు మీరు అని ఒక థాట్ వచ్చింది. సో దట్స్ వై దాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందామని. ఎలానో మనకి టైం ఉంది కదా, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ హియర్. సో ఫస్ట్లీ నాది 2022లో మిస్ అండ్ మిస్టర్ గోదావరి అనుకుంటా, యా అంతే. దాంట్లో సెకండ్ రన్నర్ అప్ వచ్చింది. అది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫస్ట్ సెమిస్టర్ జరుగుతుంది. బయట వాళ్ళ నుంచి తెలిసిందో లేకపోతే సోషల్ మీడియాలో చూసానో అంతగా గుర్తులేదు నాకు. బట్ ఆ విషయం తెలవడంతో నేను దానికి అప్లై చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆడిషన్కి రమ్మని కాల్ వచ్చింది అండ్ ఆడిషన్కి అటెండ్ అయ్యాను. ఆడిషన్లో సెలెక్టెడ్ అని కాల్ వచ్చింది. 2 days గ్రూమింగ్ సెషన్స్ జరిగాయి. మీకు ఆల్రెడీ గ్రూమింగ్ సెషన్స్లో ఏముంటాయి అని చెప్పి సో ఆల్రెడీ షూట్ జరుగుతుంది అక్కడ, మీకు వాయిస్ వినిపిస్తూ ఉండొచ్చు. గ్రూమింగ్ సెషన్స్లో ఏముంటాయని చెప్పి మీకు ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ చేసి పెట్టాను. మ్యాక్సిమం గ్రూమింగ్ సెషన్స్లో మీకు అంత ఎక్కువగా చెప్పలేను, బట్ చిన్న చిన్నగా అంటే మీకు వాక్ పర్ఫెక్షన్, బాడీ లాంగ్వేజ్ చూస్తారు అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ లైక్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం స్టేజ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అని చెప్తా ఉంటారు. ఓకే, అక్కడ మా వాళ్ళు సాంగ్ ఆన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అది లీక్ అయితే నా మీద పేటెంట్ రైట్స్ వేస్తారేమో అని భయం వేసి పక్కకు వచ్చేసాను.
సో గ్రూమింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత షో డైరెక్ట్గా ఉంటుందన్నమాట. సో అది నా ఫస్ట్ షో. ఆఫ్టర్ దట్ నేను కొంచెం సెమిస్టర్స్లో బిజీ అయిపోయి, స్టడీస్లో బిజీ అయిపోయి, అండ్ మీకు తెలుసు నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆర్ కవర్ సాంగ్స్ అలా ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి చేశాను అని చెప్పి. సో దానివల్ల కొన్ని ఎందుకులే అప్పుడే డిస్టర్బెన్సెస్ ఎందుకు అంటే లైక్ ఈ హెడేక్స్ అన్నీ ఎందుకు ఒకటేసారి పెట్టుకోవడం అని చెప్పి ఆపేశాను. తర్వాత నాకు పాలకొల్లులో ఒక షో జరిగింది, మిస్ ఆంధ్ర అని టైటిల్ దాంది. సో దానికి వెళ్ళాను అనమాట. సమ్ సెక్యూరిటీ డిస్టర్బెన్సెస్ ఏదో ప్రాబ్లం జరిగింది అక్కడ. జరిగితే షో మధ్యలో ఆగిపోవడం జరిగింది. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ గుంటూరులో షోకి వెళ్ళినప్పుడు మిస్ తెలంగాణ సెకండ్ రన్నర్ అప్ వచ్చింది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ మనం. అండ్ ఆఫ్టర్ దట్ వైజాగ్లో ఒక షోకి వెళ్ళాను. సో నాకు అప్పుడు లాస్ట్ 6th సెమిస్టర్ జరుగుతుందనమాట. సో 6th సెమిస్టర్ అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ నాకు ఎగ్జామ్ ఉండింది. సో దానివల్ల అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోయింది. అండ్ మధ్యలో అప్పుడు ఎలక్షన్స్ టైం జరుగుతుంది, అక్కడ ఏమో సమ్ మీటింగ్స్ ఉన్నాయంట. అండ్ మధ్యలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంది. సో దానివల్ల నాకు అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అయితే ఇంకా షోస్ ఏం అటెండ్ చేయాలి అంటే లైక్ నాకు తర్వాత కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ లాగా చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ అవి జరగడం వల్ల వెళ్ళాలి అన్న దాని మీద ఇంట్రెస్ట్ పోవడం. అండ్ దే హ్యావ్ బిన్ మూమెంట్స్ వెన్ ఐ వాంటెడ్ టు గివ్ అప్, బట్ కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని నో దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ అని చెప్పేసి లైక్ ఓకే అని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం. అండ్ ఆఫ్టర్ నాకు కొన్ని రోజుల తర్వాత మిస్ రాజమహేంద్రవరం అని షో జరుగుతుంది. అండ్ అది కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ రాజమండ్రి వాళ్ళు పెడుతున్నారు అని చెప్పి తెలిసింది. సో దానికోసమని నేను అప్లై చేద్దామా లేదా అన్న చాలా కన్ఫ్యూజన్లో ఉండే. నేను చెప్పాను కదా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నాకు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయని. సో అది మ్యాటర్. సో అది యాక్చువల్గా జూలైలో జరగాల్సిన షో అంటే జూలై అంటే మనకి ఇంకా హెవీ రెయినీ సీజన్ కదా ఉంటుంది. సో ఆ రెయినీ సీజన్ వల్ల అది షో పోస్ట్పోన్ అయింది. అండ్ లాస్ట్ మంత్ డిసెంబర్ 21st షో చేశారు. అండ్ దాంట్లో ఫర్ గాడ్ సేక్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఐ గాట్ ద టైటిల్. సో మీకు ఆడిషన్స్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక చిన్న చెప్తాను, ఒక ఐడియా కోసం అంతే. సో ఆడిషన్స్లో వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ బ్యూటీ రౌండ్, సెకండ్ రౌండ్ టాలెంట్ రౌండ్, అండ్ ద థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఈజ్ వెరీ క్రూషియల్ రౌండ్ ఫర్ ద ఎంటైర్ షో అండ్ ఆడిషన్స్ అనమాట. Q&A రౌండ్. దాని ద్వారానే మీకు మార్క్స్ అన్నా లేకపోతే మీ మీద ఇంప్రెషన్ కలగడానికన్నా ఇట్స్ వెరీ క్రూషియల్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ బ్యూటీ రౌండ్లో వచ్చేసి మీకు వాక్ చూస్తారు. అండ్ తర్వాత టాలెంట్ రౌండ్ అన్నాను కదా. సో దాంట్లో ఇఫ్ యూ కెన్ సింగ్ యూ కెన్ సింగ్ దేర్, ఆర్ ఇఫ్ యూ కెన్ డ్యాన్స్ యూ కెన్ షో యువర్ మూవ్స్. ఆర్ నేను యూ ఆల్స్ ఆల్రెడీ నో దట్ ఐమ్ ఇంటూ యాక్టింగ్ నా. సో నేను కొంచెం చిన్న యాక్టింగ్ చేసి చూపించాను. ఒక 1 minute టైం ఇచ్చారు నాకు. సో ఆఫ్టర్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో చాలా లైక్ బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. లైక్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సీఎం ఎవరు, పిఎం ఎవరు అనే అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటాయి. అంటే లైక్ ఒక 3 questions చెప్తాను. అంటే మీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, లేకపోతే మీరు నెక్స్ట్ 5 yearsలో మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు, లైక్ ఏ పొజిషన్ చూడాలనుకుంటున్నారు, లేకపోతే అలా ఈ స్టేజ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడుగుతారు. సో అలాంటి ఇంకా క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. బట్ మీరు చాలా జెన్యూన్గా ఉండాలి. అంటే లైక్ ఏదో కాపీ చేసి ఎవరో చెప్పిన ఆన్సర్లు అవి ఇవి అని కాదు. మీకు జెన్యూన్గా ట్రూగా మీకు ఏమనిపిస్తుందో అదే అక్కడ ఆన్సర్ చేయాలి. అదే వాళ్ళకి కావాలి. మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అక్కడ. సో వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఆ స్టేజ్ మీద అక్కడ మీ టాలెంట్ని చూపించుకోవడానికి అండ్ హూ యు ఆర్ అని వాళ్ళకి తెలియడానికి, మీ కాన్ఫిడెన్స్ని షో ఆఫ్ చేయడానికి, లేకపోతే మీ ఐడియాలజీ ఎంతవరకు ఉందో అని చెప్పి ద వే యూ షోకేస్ యువర్ సెల్ఫ్స్ అండ్ ద వే యూ కాన్ఫిడెంట్ అని మొత్తం ఈ క్రూషియల్ పాయింట్స్ అన్ని క్యాలిక్యులేటెడ్ ఉంటుంది.
అండ్ షోకి వచ్చేసి ఆల్రెడీ ఆడిషన్స్లో టాలెంట్ రౌండ్ అయిపోయింది కాబట్టి షోలో టాలెంట్ రౌండ్ ఉండదు. వాకింగ్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. ఇవి చిన్న లైక్ ఇంటర్నేషనల్ నేషనల్ పేజెంట్స్ కాదు కాబట్టి, లోకల్ పేజెంట్స్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇంటర్నేషనల్ షోస్లో అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, లైక్ స్విమ్ షూట్ వేసుకుంటారు అండ్ నేషనల్ కాస్ట్యూమ్ ఉంటుంది, ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, ఈవినింగ్ గౌన్ ఉంటుంది. నాకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను కదా. సో ఇంకా ముందు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు. సో ఇది నా స్టోరీ. అండ్ ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను గైస్ మీతో. యాక్చువల్గా ఈ టాపిక్ నేను అసలు రేస్ చేద్దామని అనుకోలేదు, బట్ రేస్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అనుకుంటున్నాను, తెలియని వాళ్ళ కోసమే. అండ్ బయట కొంతమంది లైక్ ఆఫ్టర్ మిస్ రాజమహేంద్రవరం వచ్చిన తర్వాత జ్యోతిని నేను అన్ని షోస్కి తీసుకువెళ్ళాను. సారీ, సో జ్యోతిని నేను అన్ని షోస్కి తీసుకువెళ్ళాను, జ్యోతిని నేను ఎంత సపోర్ట్ చేశాను, జ్యోతికి నేను ఇన్ని ఛాన్సెస్ ఇప్పించాను అని చెప్తున్నారంట బయట కొంతమంది. ఇఫ్ యు నో, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. దిస్ ఈజ్ ద థింగ్ వాట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అనమాట. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎక్కడ లేదు ఏ ఇండస్ట్రీలో కూడా. ఫస్ట్ నుంచి అని చెప్పను, అంటే నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చేసింది, సిల్వర్ స్పూన్ అది ఇది అని చెప్పి అంత చేయను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్లో నుంచి సపోర్ట్ లేదు. సో తర్వాత నా ఇంట్రెస్ట్ని చూసి అండ్ నేను కరెక్ట్గా ఉన్నాను అని లైక్ నేను ప్రూవ్ చేసుకున్నాను అలాగా. సో ఆఫ్టర్ దట్ వాళ్ళకి కూడా ట్రస్ట్ వచ్చింది. ఓకే, నా ఎఫర్ట్స్ చూసి అండ్ నా హార్డ్ వర్క్ చూసి నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళకి కూడా ట్రస్ట్ వచ్చిందనమాట. అంతే మరి. సో అది చెప్పాలనుకున్నాను నేను. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, వర్డ్స్ ఉంటాయి కదా ఎలా చెప్పాలి, అది ఫేవరిజం అలాంటివి అయితే ఇప్పటి వరకు జరగలేదు, నాకు ఎక్కడ జరగకూడదని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నాకు వద్దు కూడా అవి. ఇక్కడికి నా జర్నీ స్టోరీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఉన్న షూట్ గురించి చూద్దాం. తుడొద్దు స్కిన్ ఇలా ఓల్డ్ ముద్దలు రాకుండా ఇది ఎక్కువైపోతుంది. లైన్స్ పిలుతుంది ఏమంటుంది వేస్తురా. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. సో ఇప్పుడు టిఫిన్ తినడానికి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు అండ్ సరదాగా అలా కూర్చొని టిఫిన్ కూడా చేస్తాం. నా సీన్స్ వేరే లొకేషన్లో ఉన్నాయని చెప్పాను కదా, సో అక్కడికే ఇప్పుడు నేను వెళ్తున్నాను. చాలా బాగుంటుంది అది. ఇదే ఆ హౌస్, అమలాపురం దగ్గర పక్కన ఒక చిన్న విలేజ్లో లోపలికి ఉంటుంది. అమ్మోరు మూవీ చూసిన వాళ్ళు ఈ హౌస్ గుర్తుపట్టగలరు మ్యాక్సిమం, ఎందుకంటే ఆ మూవీ ఈ ఇంట్లోనే తీశారంట. సో ఈ ఇల్లు కట్టి 124 years అయిందంట. చాలా పాత హౌస్ అండ్ ఫర్నిచర్ కూడా చెక్కు చెదరకుండా మంచిగా అలానే ఉంది. అప్పట్లో ఈ ఇంట్లో కలిసి ఉండేవాళ్ళంట, లైక్ జాయింట్ ఫ్యామిలీ, అన్న తమ్ములందరూ కలిసి ఉండేవాళ్ళంట. తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకోవడం, వాళ్ళు అబ్రాడ్స్ వెళ్ళిపోవడం, లేకపోతే వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడం, మ్యారేజెస్ అయిపోయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్క ఫ్యామిలీయే ఉంటున్నారు. సో ఆ మండువాలో గిల్లు అంటే నాకు ఎంత ఇష్టమో, అసలు ఈ ఇల్లు చూస్తుంటే నాకు భలే ముచ్చటేసింది. ఆ ఫొటోస్ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆ ఫొటోస్ అవన్నీ అలానే పెట్టుకుని ఉంచుకున్నారు. వాళ్ళ బ్రదర్స్వి, లేకపోతే వాళ్ళ తాతగారివి, ఇంట్లో ఓనర్స్వి, ఫస్ట్ ఇంటి కట్టించిన వాళ్ళవి. ఈ ఉయ్యాలు చూసారా ఎంత బాగుందో. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. నాకు అసలు ఇంట్లో నుంచి వెళ్ళాలనే అనిపించలేదు. ఈయనే ఇంటి ఓనర్ గారు. వీళ్ళ హౌసే కాకుండా పక్క స్ట్రీట్లో వీళ్ళ బ్రదర్ వాళ్ళ హౌస్ కూడా ఉందంట, అక్కడ కూడా తీసుకువెళ్తాను చూపిస్తాను అన్నారు. ఆ హౌస్ కట్టి 100 years పూర్తయిందంట. రీసెంట్గానే దాని 100th birthday చేశారంట. గ్రేట్ కదా. బట్ మాకు షూట్లో టైం సరిపోక నేను అక్కడికి వెళ్ళడం కుదరలేదు. ఇక్కడ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా నేను మాట్లాడను, ఇల్లు మొత్తం చూసేయండి.
ఫినిష్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ డే అని ఇంట్లో చేయించిన ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చారు. అబ్బా ఎంత బాగుందో టేస్ట్. సో ఇలా అయిపోయింది. ఈరోజు నాకు ఒక సర్ప్రైజ్ వచ్చిందనమాట. లైక్ ఒక బ్రదర్ మిస్ రాజమండ్రి గెలిచిన అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ ఫర్ యువర్ వాల్యుబుల్ గిఫ్ట్. నేను ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. సో ఇది నా మేకప్ అనమాట. నేను మీకు కాస్ట్యూమ్స్ అవి ఇవి చూపించలేను కాబట్టి ఇలా మేకప్ చూపిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మా కంగ్రాచులేషన్స్ మిస్ రాజమండ్రి. థ్యాంక్ యూ బ్రో. ఇన్నున్నాయండి బ్రో. ఇది నా ఫేవరెట్ స్వీట్ తెలుసా. నిన్న నేను ఇది అడుగుదాం అనుకున్నాను, ఇక్కడ దొరుకుతుందా లేదా అని అడగల. అబ్బే మంచిపడాను. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బాయ్. సో 6:30కి షూట్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జియోగ్లోటమీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇలాంటి మంచి కంటెంట్తో కలుద్దాం. మీ జ్యోతి నిక్కంటి. బాయ్.